ఎక్కడైనా న్యాయస్థానంలో నేరస్థాపన చేయబడిన ముద్దాయి న్యాయస్థానంలో నిలవబడినప్పుడు వాదోపవాదనలు జరుగుతాయి. వాది ప్రతివాది, లాయర్ ఈ వ్యక్తి తరపున వాదించేవాళ్ళు, వ్యతిరేకంగా వాదించేవాళ్ళు. వాదోపవాదనల్లో ఇతడు దోషి అని తేలిస్తే, ఇతడు దోషి అని నిర్ణయించబడితే దోషికి శిక్ష ఖరారు చేస్తాడు న్యాయమూర్తి. ఒకవేళ నేరస్థాపన చేయబడిన వ్యక్తి నిర్దోషి అని తేలిందనుకోండి, నిర్దోషికి శిక్ష విధిస్తారా, శిక్ష నుంచి తప్పిస్తారా? మాట్లాడాలి. నిర్దోషికి శిక్ష వేయరు. ఇతడు నిర్దోషి కనుక, ఏ నేరం చేయలేదు కనుక ఇతని మీద నేరారోపణ చేయబడిన శిక్షను రద్దు చేస్తున్నాం, శిక్ష నుంచి తప్పిస్తున్నాం అని న్యాయమూర్తి తీర్పు తీరుస్తాడు. విచిత్రం, యేసయ్య పిలాతు న్యాయస్థానం ఎదుట నిలవబడ్డాడు. పిలాతు భార్య అంటుంది ఆయన నీతిమంతుడు అని. పిలాతు అంటాడు ఈయన యందు నాకు ఏ దోషము కానరాలేదు, ఈయన నిరపరాధి అని. సరే, ఎందుకో ఈ నిరపరాధికి శిలువ శిక్ష వేయటం, అనవసరంగా పాపాన్ని మూటగట్టుకోవటం అని చెప్పి హేరోదు దగ్గరికి పంపించాడు. హేరోదు కొన్ని మాటలు ప్రభువుని అడిగారు, యేసు ప్రభువుని పరిశీలన చేశారు. పిలాతుకి ఏమని కబురు పంపించారంటే, ఈయన యందు నాకు ఏ దోషము కనపడలేదు. అప్పుడు పిలాతు అంటాడు, ఇశ్రాయేలీలారా, ఈయన నీతిమంతుడని కళ చెప్పకనే చెప్పింది. హేరోదు చెప్తున్నాడు ఈయన యందు నాకు ఏ దోషము కనపడలేదని. హేరోదే కాదు, నేను కూడా చెప్తూ ఉన్నాను ఈయన నీతిపరుడు, నిందారహితుడు, ఏ తప్పు చేయనివాడు అని. పిలాతు కూడా న్యాయస్థానంలో యేసుక్రీస్తు నిర్దోషి, నిరపరాధి అని జడ్జిమెంట్ ఇచ్చాడు. మరి జడ్జిమెంటు విడుదలైన తర్వాత యేసుక్రీస్తు వారు శిక్షించబడాలా, శిక్ష నుంచి తప్పించబడాలా? సర్వ సృష్టిలో నిర్దోషి అనే తీర్పు బయలుదేరిన, శిక్షించబడిన ఏకైక వ్యక్తి మన ఆరాధ్య దైవం ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. విన్నారన్న మాట? చరిత్ర ప్రారంభం అనేది మొదలుకొని నేటి వరకు ఇతడు నిర్దోషి అని జడ్జిమెంట్ వస్తే అతనికి విడుదల, ఇతడు దోషి అని తేలితే శిక్ష. యేసుక్రీస్తు దగ్గరకు వచ్చే విచిత్రం ఏంటంటే, నిర్దోషి అని తేలబడింది, నిర్దోషి అని ఖరారు చేశారు. కానీ విచిత్రం, ఒక దోషికేసే ఘోరమైన శిక్ష యేసుక్రీస్తు వారికి వేశారు. ఆ కాలంలో కానీ ఈ కాలంలో కానీ రకరకాల శిక్షలు ఉంటాయి. కొన్నిసార్లు నేరస్తులను ఉరేసి చంపేస్తారు. ఈ కాలంలో ఉరేసి చంపటం ఉంది కదా, ఉరేసి చంపితే జస్ట్ 4 minutesలో ఆయన చనిపోతాడు. ఈ కాలంలోనైతే కొంతమంది ఖైదీలను కరెంట్ షాక్ ఇచ్చి చంపుతారు. కరెంట్ షాక్ ఇచ్చి చంపితే జస్ట్ 5 minutesలో చచ్చిపోతాడు. సిలువ మ్రాను మీద చంపటం అనేది గంటలో ప్రాసెస్ కాదు, నిమిషాల్లో ప్రాసెస్ కాదు. ఒక వ్యక్తిని సిలువ మ్రాను మీద వేలాడదీస్తే ఆల్మోస్ట్ 7 రోజుల వరకు బ్రతికే ఉంటాడు. ఇక 8వ రోజు కూడా చనిపోకపోతే అప్పుడు సిలువ మీద నుంచి దించి నిర్దాక్షిణ్యంగా చంపేస్తారు. అంటే సిలువ మరణం ఎంత క్రూరమైందంటే, 3 మేకుల మీద 6 రోజుల పాటు, ఎన్ని రోజులు? 6 రోజుల పాటు వేలాడదీయటం అంటే ఎంత క్రూరమైన, ఎంత హేయమైన, ఎంత జుగుప్సాకరమైన శిక్షో ఒకసారి ఆలోచించండి. ప్రపంచంలో చాలామంది సిలువ వేయబడ్డారు, కానీ యేసుక్రీస్తు వారు సిలువ వేయబడినంత ఘోరంగా ప్రపంచంలో ఏ నేరస్తుడు అంత ఘోరంగా సిలువ వేయబడలేదు. భారమైన సిలువ యేసయ్య భుజాల మీద పెట్టారా? గొల్గతా దారి గుండా వెళ్తుండేటప్పుడు కొరడాలు తీసుకొని 39 కొరడా దెబ్బలు కొట్టారు. ఒక్కొక్క కొరడాకు 13 వేసి మేకులట, 13 వేసి మేకులు. ఒక్కొక్క మేకు 3 అంగుళాల నుంచి 6 అంగుళాల పొడవు ఉంటుందట. ఎన్ని అంగుళాలు? 3 అంగుళాల నుంచి 6 అంగుళాల పొడవు. ఒక్కసారి కొరడా దెబ్బ
ఇలా యేసు ప్రభు వారి వీపు మీద కొడితే ఒకేసారి 13 మేకులు అలా గుచ్చుకునేవి. రోమీయులట నేరస్తులను శిక్షించేటప్పుడు కొరడాతో అలా కొట్టి ఆ కొరడాను ఇలా వెనక్కి లాగారట. ఏం చేస్తారో తెలుసా? ఎక్కడైతే కొరడాతో గుచ్చారో పొలాన్ని దున్నినట్లుగా ఇలా ఆపోజిట్ డైరెక్షన్లో, ఇటువైపు కొడితే ఆపోజిట్ డైరెక్షన్లో కిందకి ఇట్లా లాగి అప్పుడు వెనక్కి అనేవాళ్ళట. ఇంకో కొరడా దెబ్బ ఇటువైపు కొట్టేవాళ్ళు. ఒకేసారి 13 మేకులు ఇలా లాగేవాళ్ళు కాదు. పొలాన్ని దున్నేటప్పుడు నాగలితో ఎలా దున్నుతారో యేసుక్రీస్తు వారి వీపుని ఒకేసారి 13 మేకులతో ఆ వీపు అంతటిని ఇలా దున్ని ఆ తర్వాత వెనక్కి లాగేవాళ్ళట. 1 కాదు 2 కాదు 39 కొరడా దెబ్బలు. శిలువ మ్రాను ఎక్కక మునిపే యేసయ్య మాంసపు ముద్ద రక్తపు ముద్దగా మారిపోయాడు. రైట్? గొల్గొతా పర్వతం దగ్గరికి తీసుకెళ్ళారు కదా. యేసు ప్రభు వారి తల మీద మొండ్ల కిరీటం. ఆ మొండ్ల కిరీటంలో ఉన్న ముళ్ళు కూడా చరిత్రకారులు చెప్తారు 3 అంగుళాల నుంచి 6 అంగుళాలు పొడవు ఉంటాయట. ఆ ముళ్ళతో కిరీటాన్ని అల్లి ఆ కిరీటాన్ని తల మీద పెట్టి కర్రలతో ఆ కిరీటాన్ని తలలో బాదితే గుండెలు పిండే వేదనాభరితమైన సంగతి. ఒక్కొక్క ముళ్ళు యేసయ్య కణితిలోకి, యేసయ్య కణుతుల్లోకి, యేసయ్య మెదడులోకి, యేసయ్య కళ్ళల్లోకి ఆ ముళ్ళు దిగుతూ ఉంటే రక్తం బొట్లు బొట్లుగా బొట్లు బొట్లుగా. ఒకసారి ఆ దృశ్యాన్ని చూడండి. బాబు ఏ నేరం చేశాడు ఆయన? పిలాతు నువ్వు నిర్దోషి అని అన్నావు, హేరోదు నువ్వు నిర్దోషి అని అన్నావు. చివరికి శత్రువైన సాతాను కూడా సాక్ష్యం ఇచ్చాడు, ఈయన దేవుని పరిశుద్ధుడు అని, ఈయన నిరపరాధి అని. నిరపరాధిని ప్రపంచంలో ఎక్కడైనా ఇంత దారుణంగా శిక్ష వేయటం మీరు చూసారా? నిరపరాధి అని తీర్పు పొందిన తర్వాత నిరపరాధి విడుదల పొందాలి. తీర్పు పొందింది మాత్రం నిరపరాధి నిర్దోషి అని. కానీ యేసయ్యని శిక్షించింది దోషి కంటే అత్యంత ఘోరంగా శిక్షించారు. బిడ్డలారా, చేతుల్లో మేకులు, కాళ్ళల్లో మేకులు. ఒకసారి చూడండి. చేతుల్లో వేసిన మేకులట 5 అంగుళాలు పొడవు ఉంటాయట. కాళ్ళల్లో వేసిన మేకులు ఆ రోజుల్లో 11 అంగుళాలు. శిలువ మ్రాను మీద వేలాడదీశారు కదా. ఆ రోజుల్లో ఒక చరిత్రకారుడు శిలువ మరణాన్ని పొందే ఖైదీలను ఎంత దారుణంగా వాళ్ళు చంపబడేవాళ్ళు, ఎంత దారుణంగా చంపేవాళ్ళు అంటే, శిలువ మ్రాను మీద వేలాడేటప్పుడు ఆ ప్రాంతంలో గ్రద్దలు ఎక్కువ. ఒక చరిత్రకారుడు చెప్తాడు, ఆకాశం నుండి గ్రద్దలు వచ్చి మాంసం ఆల్రెడీ ఇట్లా చీలిపోయి ఉంటుంది కదా. ఒకసారి చూడండి, మాంసం ఇట్లా చీలిపోయి ఉంటుంది కదా. ఆ చీలిపోయిన మాంసాన్ని ఆ గ్రద్దలు ఇట్లా పీక్కుంటూ ఉంటే విలవిలలాడిపోయేవాళ్ళట శిలువ మ్రాను మీద వేలాడే ఖైదీ. కొన్ని గ్రద్దలు వచ్చి ఏం చేసాయో తెలుసా? ఆ గ్రద్దలు ఎగురుకుంటా శరీరాన్ని తినలా, పొడవటం కనుగుడ్లో పొడిచి ఆ కనుగుడ్లో నుంచి ఆ నీరు, కంటి నీరు, ఆ కనుగుడ్లో నుంచి సొన అది వెలువడతా ఉంటే దాన్ని త్రాగి ఈ గ్రద్దలు ఎగురుతూ ఉండేయట. ఇంత ఘోరమైన శిలువ మరణాన్ని యేసుక్రీస్తు వారు ఎందుకు పొందారు? సహజంగా లోకంలో ప్రజలంతా శిలువంటంతో శ్రమలు అంటారు, శిలువంటంతో తిరస్కారాలు అంటారు, శిలువంటంతో అవమానాలు అంటారు, నింద అంటారు, ఎగతాళ్ళు అంటారు, భయంకరమైన శిక్ష అంటారు, ఇంకో రకంగా శాపము అంటారు. ఎవరికైనా రాత్రిపూట శిలువ కల్లో వచ్చిందనుకో, తెలిసి తెలియని వాళ్ళు ఏమనుకుంటారు తెలుసా? అన్నయ్య శిలువ వచ్చిందంటే శ్రమలు వచ్చినట్టే కదా అన్నయ్య, ఇప్పుడున్న శ్రమలు సరిపోవట్లేదు కదా అన్నయ్య, అందుకని మరలా శ్రమలు దేవుడు అనుమతించబోతున్నాడు అన్నయ్య అని శిలువ అంటంతో చాలామంది శ్రమలు అనుకుంటారు. శిలువ విలువ తెలిసిన ఒక భక్తుడు ఉన్నాడు, ఆయనే అపోస్తులుడైన పౌలు వారు. ఆయన ఇలా అంటాడు, కొరింథీ సంఘస్థులారా, శిలువను గూర్చిన వార్త నశించిపోతున్న ప్రజలకు అది వెర్రితనమేమో కానీ రక్షించబడుతున్న మాకు అది దేవుని శక్తి అయి ఉన్నది.
సిలువే మా శక్తి, సిలువే మా బలం, సిలువే మా ధైర్యం, సిలువే మా అతిశయం, సిలువే మా ఆశీర్వాదం అని మీకంత వెర్రితనంగా ఉందేమో. చీచిచ్చి ఆ దేవుడేంటి అట్లా సిలువేయబడ్డాడు, చీచిచ్చి ఆ దేవుడేంటి అంత ఘోరంగా చంపబడ్డాడు, చీచిచ్చి ఆ దేవుడేంటి ఇంత ఘోరాతి ఘోరమైన మరణాన్ని పొందాడని సిలువను కూర్చున్న వార్త మీకు వెర్రితనంగా ఉందేమో, కానీ రక్షించబడుతున్న మాకు అది దేవుని శక్తి అయి ఉన్నది. ఆ శక్తి ఎరిగి పౌలు గారు ఒక అద్భుతమైన మాట అంటాడు. ఆ మాట ముద్దాడాలనిపించే మాట. గలతీయులకు రాసిన పత్రిక చూడండి, 6వ అధ్యాయం 14వ వచనం. గలతీ నాతో కలిసి చెప్పండి. అయితే మన ప్రభు అయిన యేసుక్రీస్తు సిలువ యందు తప్ప మరి దేని యందును అతిశయించుట నాకు దూరమగునుగాక. మరోసారి, మన ప్రభు అయిన యేసుక్రీస్తు సిలువ యందు తప్ప మరి దేని యందును అతిశయించుట పౌలు గారు ఇస్తున్న స్టేట్మెంట్ ఏంటంటే, నా అతిశయం అంటూ ఏదైనా ఉన్నదా అంటే సిలువే నా అతిశయం. సిలువ చెంతకు రాకమునుపు పౌలుకు చాలా అతిశయాలు ఉండేవి. అమ్మ విన్నారా? సిలువ చెంతకు రాకమునుపు పౌలు వారికి చాలా అతిశయాలు ఉండేవి. అదే ఫిలిప్పీ సంఘంతో మాట్లాడుతూ అంటాడు. చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం నుంచి 7వ వచనం వరకు విలువైన మాటలు అక్కడ అంటాడు. నాతో కలిసి చెప్పండి. 8వ దినమున సున్నతి పొంది తిని ఇజ్రాయేలు వంశపు వాడనై బెన్యామీను గోత్రంలో పుట్టి హెబ్రీల సంతానమైన హెబ్రీయుడనై ధర్మశాస్త్ర విషయము పరిసయుడునై ఆసక్తి విషయమందు సంఘమును హింసించువాడనై ధర్మశాస్త్రము వలన నీతి విషయములో అనింద్యుడనై ఉంటిని. ఒకసారి నా వైపు చూడండి. ఆమేన్. పౌలు వారు సిలువ చెంతకు రాకమునుపు చాలా అతిశయాలు ఉండేవి. ఏంటో తెలుసా? నేను ఇజ్రాయేలీని, నేను హెబ్రీ జాతికి చెందినవాడిని, బెన్యామీను గోత్రంలో పుట్టినవాడిని, 8వ దినాన సున్నతి చేయబడిన వాడిని, గమాలియేలు పాదాల దగ్గర ధర్మశాస్త్రాన్ని నేను పారాయణం చేసిన వాడిని, నా తండ్రి తార్సు పట్టణంలో మహా గొప్ప వ్యాపారవేత్త, డేరాలు కుట్టేవాడు, మా నాన్నంత గొప్ప ధనికుడు, మా నాన్నంత గొప్ప వ్యాపారవేత్త ఇంకొకరు ఎవరూ లేరు. నా తండ్రి బిజినెస్ మ్యాగ్నెట్ అంటారు కదా, ఏ మ్యాగ్నెట్? అదే 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 మా తండ్రి బిజినెస్ మ్యాగ్నెట్. నా రేంజ్ ఏంటో తెలుసా? తార్సు పట్టణంలో ఉన్న ప్రజలందరిలో మా నాన్న మిక్కిలి గొప్ప ధనవంతుడు, డేరాలు గుట్టి ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ చేసేవాళ్ళం. ఇది మా రేంజ్. ఆ రోజుల్లో, ఈ రోజుల్లో ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో చదివితే ఎంత గొప్ప, గమాలియేలు పాదాల దగ్గర చదవటం అంత గొప్ప. గమాలియేలు పాదాల దగ్గర ధర్మశాస్త్రాన్ని పారాయణం చేసిన వాడిని, ధర్మశాస్త్ర విషయంలో నేను అనించుడిని. ఈ అతిశయాలు ఒకప్పుడు ఉండే. సిలువ చెంతకు వచ్చిన తర్వాత అద్భుతం చెప్పమంటారా? ఆ అతిశయాలన్నిటినీ పెంటతో సమానముగా ఎంచుకుని సిలువ యందు తప్ప మరి దేని యందు నేను అతిశయించును అంటాడు. బిడ్డలారా, ఈ సిలువ విలువ నిజంగా ఒక క్రైస్తవుడికి తెలిస్తే కులాన్ని బట్టి అతిశయించడు, క్రాసును బట్టి అతిశయిస్తాడు. డబ్బును బట్టి అతిశయించడు, అందాన్ని బట్టి అతిశయించడు, సంపాదించిన ఆస్తిపాస్తులను బట్టి అతిశయించడు, కలిగి ఉన్న వెండి బంగారాలు బట్టి అతిశయించడు, మేడ మిద్దెలను బట్టి పొరపాటును అతిశయించడు. ఒకవేళ అతిశయించదగినది ఏదైనా ఉన్నదంటే సిలువ యందు తప్ప మరి దేని యందు నేను అతిశయించనంటాడు. నిజంగా ఈ సిలువ విలువ క్రైస్తవ సంఘానికి తెలిస్తే, మా కులం ఏంటో తెలుసా? అది చచ్చిపోద్ది. మేమెంత ధనవంతులమో తెలుసా? అది చచ్చిపోద్ది. మా గోత్రం ఏంటో తెలుసా? మా వంశం ఏంటో తెలుసా? ఇంకేముంటాయి చెప్పండి? ఏమన్నా తెలిస్తే చెప్పండి అయ్యా. వర్ణం
మా వర్ణం ఏంటో తెలుసా? ఈ శబ్దాలన్నీ సిలువ విలువ తెలిసిన వాడి జీవితంలో నిశ్శబ్దమైపోతాయి. పౌలు రోమా పౌరసత్వం కలిగిన వాడు. ఎవరికైనా అమెరికన్ సిటిజన్షిప్ వచ్చింది అనుకోండి, ఈ రేంజ్లో అది ఒక రేంజ్ ఈ రోజుల్లో అది ఒక రేంజ్ అంటారు కదా. అమెరికా గ్రీన్ కార్డు వచ్చిందంటే, ఆస్ట్రేలియా సిటిజన్షిప్ వచ్చిందంటే, నేను అమెరికా పౌరుణ్ణి ఆ కార్డు రావటం ఎంత హోదాగా ఎంచేవాళ్ళో, ఆ రోజుల్లో రోమా పౌరసత్వం అంటే అంత గొప్ప హోదా. పౌలు అంటాడు, సిలువ ముందు రోమా పౌరసత్వం నాకు పెంటతో సమానము అంటాడు. బా, ప్రైజ్ ది లార్డ్. నేనంటా, అయ్యా సిలువ అంటే తిరస్కారం అంటారు కదా, సిలువ అంటే చేతగానితనం అంటారు కదా, సిలువ అంటే తృణీకారం అంటారు కదా, సిలువ అంటే అవమానం అంటారు కదా, సిలువ అంటే కొరడా దెబ్బలు అంటారు కదా. అలాంటి కొరడా దెబ్బలు తిన్న సిలువను పట్టుకొని సిలువ యందు తప్ప మరి దేని యందు నేను అతిశయించను అని అన్నావు. అసలు సిలువలో ఏముందయ్యా? క్రైస్తవ జీవితంలో సిలువలోనే సిరులన్నీ దాగి ఉన్నాయి. చెప్పేదేదో పెద్దగా చెప్పండి. ఏం చెప్పాను? సిలువలోనే సిరులన్నీ దాగి ఉన్నాయి. క్రైస్తవుని ఐశ్వర్యం అంతా సిలువలోనే దాగుంది. ఏం చేసింది సిలువ? ఏం చేసిందో చెప్పమంటారా? క్రాస్. చెప్పండి. CROS. C stands for connection. ఏం కనెక్ట్ చేసింది? సిలువ చేసిన గొప్ప పని, ధర్మశాస్త్రము చేయలేని పని సిలువ చేసింది. ధర్మశాస్త్రం ఏం చేసిందో తెలుసా? వాళ్ళు యూదులు, వీళ్ళ అన్యజనులని, ప్రజలను రెండుగా విడగొట్టింది. విన్నారా? ఇజ్రాయేలీలకు ధర్మశాస్త్రం, భారతదేశంలో మనుశాస్త్రం, ఇంకా ఆయా ప్రాంతాల్లో కొన్ని శాస్త్రాలు ఉన్నాయి. వాడు మాల, వీడు మాదిగ, వాడు కమ్మ, వీడు కాపు, వాడు రెడ్డి, ఇలా కులాలుగా వర్ణాలుగా కొన్ని పద్ధతులు, కొన్ని పరిస్థితులు ప్రజలను విడగొడుతూ వచ్చాయి. వర్ణ వ్యవస్థ ప్రజలను విడగొడితే, ధర్మశాస్త్రము ప్రజలను విడగొడితే, ధర్మశాస్త్రము విడగొట్టిన ప్రజలను ఏకము చేసిన శక్తి సిలువలో దాగుంది. క్రాస్. C stands for కనెక్షన్. ఎవరిని కనెక్ట్ చేసింది? విడిపోయిన ప్రజలందరినీ, కులాలుగా, జాతులుగా, ప్రాంతాలుగా, వర్గాలుగా విడిపోయిన ప్రజలందరినీ ఈ సృష్టిలో కలపగలిగిన ఏకైక శక్తి యేసుక్రీస్తు సిలువలో మాత్రమే దాగుంది. యేసుక్రీస్తు వారు చేతగాని వాడై సిలువ మరణాన్ని పొందలేదు. ఎందుకు ఆయన సిలువ మరణాన్ని పొందారో ఆ రోజుల్లో ప్రధాన యాజకుడు చెప్తాడు. చూడండి, యోహాను సువార్త 11వ అధ్యాయం 50వ వచనం నుంచి 52వ వచనం వరకు. యోహాను సువార్త, నాతో కలిసి చెప్పండి. మన జనమంతయు నశింపకుండునట్లు ఒక మనుష్యుడు ప్రజల కొరకు చనిపోవుట మీకు యుక్తమని మీరు ఆలోచించుకొనరు అని వారితో చెప్పాను. నెక్స్ట్ 52, నాతో కలిసి. యేసు ఆ జనము కొరకు మాత్రమే కాక చెదిరిపోయిన దేవుని పిల్లలను ఏకముగా సమకూర్చుటకు చావనయ్యున్నాడని ప్రవచించాను. చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. అందరూ నా వైపు చూడండి, నా వైపు చూస్తూ ఈ మాట చెప్పండి. ఆ జనము కొరకు మాత్రమే కాక చెదరిపోయిన దేవుని పిల్లలను సమకూర్చుటకై యేసుక్రీస్తు సిలువ మ్రాను మీద తన ప్రాణాన్ని విడిచాడు. ఆ జనం అంటే ఏ జనం? ఇజ్రాయేలు జనం. విచిత్రం చూడండి, బాబేలు గోపురం దగ్గర ప్రజలు చెదిరిపోయారు. ఇజ్రాయేలీలు మాత్రమే దేవుని ప్రజలుగా పిలువబడ్డారు. తతిమ వాళ్ళంతా అన్యులుగా పిలువబడ్డారు. అన్యులుగా పిలువబడ్డ వాళ్ళు కూడా ఎవరి పిల్లలు? ఆకాశం క్రింద భూమికి పైన ఏ మతస్థులైనా, ఏ జాతికి చెందిన వారైనా, ఏ కులానికి చెందిన వారైనా
భూమి మీద బ్రతుకుతున్న ప్రతి మనుషుడు దేవుని చేతి పని అయి ఉన్నారు. ప్రతి మనుషుడు దేవుని వలన సృజించబడిన వాడే. ఆఫ్కోర్స్ దేవునికి దూరంగా వెళ్ళిపోయి ఉండొచ్చు. దూరంగా వెళ్ళిపోయిన ఆ బిడ్డ కూడా దేవుని బిడ్డే. దేవుని బిడ్డలని పిలువబడుతున్న ఇశ్రాయేలీలను, దూరమైపోయిన అన్ని ప్రజలను ఏకము చేయుటకై యేసుక్రీస్తు వారు సిలువ మ్రాను మీద తన ప్రాణాన్ని విడిచారట. నిజమే, సిలువ ధర్మశాస్త్రం చేయలేని అద్భుత కార్యం చేసింది. మన ధర్మశాస్త్రం చేయలేని కార్యం సిలువ చేసింది. ఏం చేసిందో తెలుసా? కులాలుగా, జాతులుగా విడిపోయిన ప్రజలందరినీ ఏకం చేసిన శక్తి యేసుక్రీస్తు సిలువలో దాగుంది. దీని గురించే అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీ పత్రిక రాస్తూ ఎఫెసీ పత్రికలో ఈ మాట అంటాడు. చూడండి, 2వ అధ్యాయం ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం నుంచి చూడండి ఒకసారి. నేను చదువుతాను, నాతో కలిసి అందరు ఈ మాట చెప్పండి. 13వ వచనం నుంచి చదువుతాను. 13వ వచనం నుంచి నాతో కలిసి. అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్తులై ఉన్నారు. ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషమును, అనగా విధిరూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయుట చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయులను ఏకము చేసెను. ఇట్లు సంధి చేయుచు ఆ ఇద్దరిని తన యందు ఒక్క నూతన పురుషునిగా సృష్టించి తన సిలువ వలన ఆ ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏకము చేసి దేవునితో సమాధానపరచవలనని ఇలాగు చేసెను గనుక ఆయనే మన సమాధాన కారకుడై ఉన్నాడు. చప్పట్లు కొడుతూ అందరం దేవునికి స్తోత్రాలు చెప్దాం. ఇంకొకసారి 14వ వచనం చూడండి. మీకును మాకును ఉండిన ద్వేషమును, అనగా విధిరూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయుట చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయులను ఏకము చేసెను. నా వైపు చూడండి, నాతో కలిసి చెప్పండి. మీకును మాకును మధ్యలో ఉన్న ద్వేషపు గోడను పడగొట్టి. పౌలు గారు ఏమంటాడు? మీకును మాకును. మాకంటే ఎవరు? ఇజ్రాయేలీ. మీకు అంటే ఎవరు? అన్ని ప్రజలు. అన్ని ప్రజలైన మీకు, దేవుని ప్రజలుగా పిలువబడిన మాకు మధ్యలో ద్వేషమనే అడ్డుగోడ ఉంది. యేసుక్రీస్తు తన ప్రశస్త రక్తం ఎప్పుడైతే భూమి మీద చిందించబడిందో ఆ రక్తం అడ్డుగోడను పడగొట్టి మన ఉభయులను ఏకం చేసి ఒక్క పురుషుడిగా మార్చి మనందరినీ యేసుక్రీస్తుతో సమాధానపరిచింది. అందుకని యూదుడని గ్రీసు దేశస్థుడని భేదం లేదు, ఇద్దరు యేసునందు ఒక్కటై ఉన్నారు. పౌలు గారు మాట్లాడుతున్నాడు. ధర్మశాస్త్రం ప్రజలను విడగొడితే యేసుక్రీస్తు సిలువ శక్తి విడిపోయిన ప్రజలను ఏకం చేసింది. అందుకని పౌలు గారు అంటాడు, ధర్మశాస్త్రము చేయలేని కార్యం యేసుక్రీస్తు సిలువ చేసింది గనుక సిలువ యందు తప్ప మరి దేని యందు నేను అతిశయించను. మీకు అంత దూరం పోతే, అంత పెద్ద పెద్ద మాటలు చెప్తే మీకు అర్థం కాకపోవచ్చు. మానవ భాషలో చెప్తాను. ఈ మాట చెప్పకూడదు కానీ మీకు అర్థం అవటానికి చెప్తాను. ఇక్కడ కూర్చున్న ప్రజల్లో దేవుని కృప, ఎమాన్యుయల్ మినిస్ట్రీస్ అన్ని జాతుల ప్రజలకు, అన్ని కులాల ప్రజలకు, అన్ని ప్రాంతాల ప్రజలకు దీన్ని ఆశ్రయపురంగా దేవుడు మార్చాడు. మానవ భాషలో చెప్తా, ఈ సంఘంలో బ్రాహ్మణ కుటుంబం నుంచి రక్షించబడిన వాళ్ళు ఉన్నారు, రెడ్డి కులం నుంచి రక్షించబడిన వాళ్ళు ఉన్నారు, చౌదరి కుటుంబం నుంచి రక్షించబడిన వాళ్ళు ఉన్నారు, కాపుల కులం నుంచి రక్షించబడిన వాళ్ళు ఉన్నారు, చాకలి కుటుంబం నుంచి రక్షించబడిన వాళ్ళు ఉన్నారు, పద్మశాలి
లింగాయత్, మాల, మాదిగ, ఎస్టీ, ట్రైబల్, అన్ని కులాలు అన్ని జాతుల నుంచి రక్షించబడిన ప్రజలు ఇక్కడ కూర్చున్నారు. వింటున్నారా? ఒకప్పుడు మన మధ్యలో ద్వేషం ఉండేది. am I right? మాది అగ్రవర్ణం, వీళ్ళది నిమ్న జాతి, వీళ్ళది అంటరాని కులం, మాది ఉన్నత కులం. మనుషులు కులాల గోడలు కట్టుకొని ఒకరినొకరు ద్వేషించుకుంటూ బ్రతుకుతూ ఉంటే అద్భుతం తెలుసా? యేసయ్య సిలువ శక్తి ఆ అడ్డుగోడలను పడగొట్టి మనందరినీ ఒకే చోట కూర్చోబెట్టింది. ఒక తండ్రికి పుట్టిన బిడ్డలాగా కలిసి ఉండే కృప దేవుడు ఇచ్చాడు. ఒకే తండ్రిని ఆరాధించే ధన్యత దేవుడు మనకిచ్చాడు. దేవుని కృప. మన మధ్యలో ద్వేషాలు లేవు. ఆమెన్. చెప్పాలి. మన మధ్యలో ద్వేషాలు లేవు. ప్రాంతీయతత్వం లేదు, వర్ణతత్వం లేదు. వాడు నల్ల, వీడు తెల్ల, వాడి మధ్యలో రంగు, ఈ భేదాలు లేవు. అందరం కలిసి ఒకే చోట ఉండటానికి కారణం ఏంటో తెలుసా? నీ మంచితనం నా మంచితనం కాదు, కానీ యేసుక్రీస్తు రక్తపు శక్తి ఇది. మన చర్చికి ఒక తమ్ముడు వస్తాడు. ఆ బాబు మ్యారేజ్, వాళ్ళ నాన్న వచ్చి అంటాడు, అన్నయ్య నేను ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు యేసయ్యను ఒక మాట అడిగా. మా ఇల్లు మినీ భారతదేశంగా ఉండాలనుకున్నా. నాకు అర్థం కాల ఆ పెద్ద పెద్ద మాటలు. మినీ భారతదేశంగా ఉండాలనుకున్నాం. దేవుడు కొంతవరకు దాన్ని సఫలం చేశాడు. ఇంకా అది విస్తరించేటట్లుగా మా అబ్బాయి పెళ్ళి మీరు చేయాలన్నా అన్నాడు. మినీ భారతదేశం ఏంటయ్యా అన్నయ్య, మా ఇంట్లో రెడ్డి కులస్తులు ఉన్నారు, కాపు కులస్తులు ఉన్నారు, మాల కులస్తులు ఉన్నారు, మాదిగ కులస్తులు ఉన్నారు, ఇంకో కులం ఏదో చెప్పాడు. మొత్తానికి మా ఒక్కింట్లో నా కొడుకులు కానీ నా కూతుర్లు కానీ నా ఒక్కింట్లో 6 కులాలోళం కలిసి ఉంటున్నాం. ఇప్పుడు మా కొడుకు పెళ్లి చేయాలి, మా మనవడి పెళ్లి చేయాలనుకుంటున్నాం. మీకు పెట్టే అర్జీ ఏంటంటే ఈ కులాలు కాకుండా, ఎందుకంటే భారతదేశం విస్తరించాలి కదా. ఎస్టీ, బీసీ, ఓసీ, ఏ కాస్ట్ అయినా పర్లేదన్నా ఇప్పుడు చెప్పిన కులాలు తప్ప. అలాగని చెప్పి ఇప్పుడు చెప్పిన కులాల మీద నాకేం కోపం లేదు. నా ఇంటికి వచ్చిన కోడళ్ళు ఏ కులమైనా వాళ్ళు కోడలు కాదు, నా కూతుర్లు. వారు అల్లుళ్ళు కాదు, నా కొడుకులు. క్రీస్తు రక్తం వారిలో ప్రవహిస్తుంది కనుక కలువరి ప్రేమ దేవుడు మాలో కుమ్మరించాడు. నా దర్శనం ఏంటంటే కొలం 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 చెప్పాలి. కొలం 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 వద్దు. నా ఇల్లు మినీ భారతదేశంగా ఉండాలా. భారతదేశంలో ఎన్ని రకాల కులాలు ఉన్నాయో అన్ని కులాలలో నా కుటుంబంలో ఉండాలా. ఎవరైనా ఇట్లాంటి నిర్ణయం తీసుకుంటారో చేతులు పైకెత్తండి. మీరు చేతులు ఎత్తకపోతే మీ అంత పాపులు ప్రపంచంలో ఇంకెక్కడ ఉండరు. మీరు చచ్చిన తర్వాత పరలోకం ఉండదు మీకు, కన్ఫర్మ్. అది టికెట్ నా దగ్గర ఉన్నట్టు నేనేం చెప్పట్లా, వాక్యాన్ని బట్టి చెప్తున్నా. ఎందుకో తెలుసా? యేసుక్రీస్తు రక్తం ద్వేషాన్ని సంహరించి ఉభయులను ఏకం చేసింది. చప్పలు కొడుతూ దేవునికి స్తోత్రాలు చెప్దాం. కొంచెం గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. ధర్మశాస్త్రం ప్రజలను విడగొట్టింది. ఇశ్రాయేలీలే దేవుని ప్రజలు. ఇశ్రాయేలీ తప్ప వేరే వాళ్ళు దేవుని ప్రజలు కాదని తతిమాలను కుక్కలుగా ఎంచింది ధర్మశాస్త్రం. యేసుక్రీస్తు వారు ఒక మాట అంటారు కదా, పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేయటం తగదు. అంటే యూదుల ఆలోచన ఏంటో తెలుసా? అన్యులంటే కుక్క పిల్లలు, ఇశ్రాయేలీలంటే సింహాలు. యేసుక్రీస్తు సిలువ ఏం చేసిందో తెలుసా? కుక్కలను కూడా సింహాలుగా మార్చింది. సింహాలతో సమాన వారసులు చేసింది. వాగ్దాన వారసులుగా, నిరీక్షణ కలిగిన ప్రజలుగా, వాగ్దాన పుత్రులుగా అన్యజనులను మార్చింది యేసుక్రీస్తు వారి సిలువ. అందుకని పౌలు గారు అంటాడు, సిలువ యందు తప్ప ఆర్ స్టాండ్స్ ఫర్ రెవరెన్స్, గౌరవం, హోదా, స్థాయి. CROSS అని చెప్పే కదా. C స్టాండ్స్ ఫర్ కనెక్షన్. R స్టాండ్స్ ఫర్ రెవరెన్స్.
రెవరెండ్ అంటారు కదా. రెవరెండ్ ఎంత? 62 కాదు, నువ్వు కొత్త మాట చెప్తేట. 62 కాదు, 22 కాదు, రెవరెండ్ అని అంటారు కదా కొన్నిసార్లు. రెవరెండ్ అంటే గౌరవనీయుడు. దైవజనమా, మానవాళి జీవితంలో మనుషునికి గౌరవాన్ని, ఘనతను, ఆశీర్వాదాన్ని తీసుకొచ్చిన శక్తి యేసుక్రీస్తు సిలువలో దాగి ఉంది. ఏ గౌరవం తీసుకొచ్చింది సిలువ? ఏ ఘనత తీసుకొచ్చింది సిలువ? ఎలా ఘనతను, గౌరవాన్ని తీసుకొచ్చిందో గలతీ పత్రికలో అపోస్తలుడైన పౌలు గారు చెప్తాడు. చూడండి, గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13-14 వచనాలు. గలతీలకు రాసిన పత్రిక, నాతో కలిసి చెప్పండి. ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసం వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కొరకు శాపమై మనలను ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి విమోచించెను. ఇందును గూర్చి మ్రాను మీద వేలాడిన ప్రతి వాడు శాపగ్రస్తుడు అని వ్రాయబడి ఉన్నది. ఒకసారి నా వైపు చూడండి. యేసయ్యను ఉరేసి చంపల. అఫ్కోర్స్ ఆ రోజుల్లో కరెంట్ లేదు, కరెంట్ షాక్ ఇచ్చి చంపల. చెప్పండి, దేని మీద చంపారు? ఎందుకు యేసయ్యను సిలువ మీద చంపారో తెలుసా? సిలువ మ్రాను మీద చంపబడిన ప్రతివాడు శాపగ్రస్తుడు. యేసుక్రీస్తు వారు శాపగ్రస్తమైన కార్యాలు ఏమైనా చేశారా? చెయ్యలా. కానీ శాపగ్రస్తమైన మరణాన్ని పొందుకున్నాడు. ఎందుకు పొందుకున్నాడో తెలుసా? నీ శాపాన్ని తాను మోసి, నీ నిందను తాను మోసి, నీ అవమానాన్ని తాను మోసి, తరతరాల నుంచి, తాత ముత్తాతల కాలం నుంచి ఏ శాపపు కాడి నీ భుజాల మీద వేలాడుతూ ఉందో, నీ తండ్రి చేసిన పాపం, నీ తాత చేసిన పాపం, నీ పూర్వీకులు చేసిన పాపం, జన్మ పాపం, కర్మ పాపం అంటారు కదా. మానవ బ్రతుకులో పాపం శాపం అవుతుంది. విన్నారు ఈ మాట? మానవ బ్రతుకులో పాపం, కొంచెం గట్టిగా ఇంకోసారి చెప్పాలి, పాపం శాపం అవుతుంది. చాలామందికి తెలియక బిడ్డలరా, మనిషి మంచినీళ్ళు తాగినంత తేలిగ్గా పాపాన్ని జుర్రుకుంటూ ఉంటాడు, అపవిత్రమైన కార్యక్రమాలు చేస్తూ ఉంటాడు. మనుషునికి తెలియని భయంకరమైన సత్యం ఏంటో తెలుసా? పాపం మానవాళి బ్రతుకును శాపగ్రస్తం చేస్తుంది. శాపగ్రస్తం. ఓసారి రాజశేఖర గారు చెప్తే నేను విన్నాను. వాళ్ళిద్దరు దాయాదులు. వాళ్ళంటే వీళ్ళకి అస్సలు పడదు. ప్రతీకారం ఎప్పుడు తీర్చుకుందామని ప్రతి క్షణం ఎదురు చూస్తూ ఉంటారు. మొత్తానికి ఆ ఇంటి పక్కోళ్ళు వాళ్ళ గేదెలను కట్టేసి దూర ప్రయాణం ఒక 4 రోజులు వాళ్ళకి వీళ్ళకి చెప్పి దూర ప్రయాణం వెళ్ళారు. ఈ వ్యక్తులు ఏం చేశారో తెలుసా? మధ్యరాత్రి పూట వాళ్ళ గేదె ఒకదాన్ని రాత్రిపూట వాళ్ళ పొలానికి తీసుకుని వెళ్ళి చెట్టు గట్టి, ఆ మనుషుల మీద ఎంత కోపం ఉంటుందో గేదె మీద అంత కోపం తీర్చుకున్నాడట వాడు. ఎంత దారుణంగా దాన్ని హింసించాడో తెలుసా? దాన్ని కొట్టి 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 అది అరుస్తూ ఉంటే అది బ్రతికొండగానే కత్తి తీసుకొని చర్మాన్ని ఒలిచాడట. చచ్చిపోయిన తర్వాత కాదు, సహజంగా కసాయి వారు చచ్చిన తర్వాత చర్మాన్ని ఒలుస్తారు. అది బ్రతికొండగానే చర్మాన్ని ఒలిచాడట. చర్మాన్ని ఒలిచి ఏం చేశాడో తెలుసా? ఆ పచ్చి శరీరం మీద, రక్తం ఓడుతున్న శరీరం మీద ఉప్పు కారం రాసి భయంకరంగా దాన్ని కొడతా ఉంటే, మోగ జంతువు కదా, ఓ ఓ దాని బాధ ఎవరికి చెప్పుకునేది? ఓ ఓ అని అరుస్తూ ఉంటే వికృతానందం పొంది అత్యంత పాశావికంగా ఆ గేదెను చంపేశాడట. ఎవరికి తెలియకుండా పాతి పెట్టేశాడు. అయిపోయింది. సాధించాను అనుకున్నాడు. ఇంటికి వచ్చాడు. సరిగా అదే దినాల్లో వివాహమైంది, భార్య గర్భవతి అయింది. హాస్పిటల్కి డెలివరీ నిమిత్తం తీసుకుని వెళ్ళారు. బిడ్డ పుట్టాడు. పుట్టిన బిడ్డను చూసి కన్న తల్లి గావుమని కాకేస్తుంది. ఆ ఆపరేషన్ థియేటర్కి అవతల ఉన్న భర్త ఏంటి భార్యలా కేకలేస్తుంది? గడగడగడ వణుకుతున్నాడు. చనిపోయిందా? పుట్టిన బిడ్డ ఏమన్నా చనిపోయాడా? గడగడగడ వణుకుతున్నారు. ఈలోపు
ఆపరేషన్ కార్యక్రమం పూర్తయిపోయిన తర్వాత నర్సు బయటకు వెళ్తూ ఉంటే, సిస్టర్ బాబు పుట్టాడా పాప పుట్టాడా అని అడుగుతూ ఉంటే ఈయన వైపు కనీసం అటువైపు చూడకుండా ఆ నర్సు సమాధానం చెప్పకుండా వెళ్ళిపోయిందట. ఏంటి ఒక మాట చెప్పట్లేదు? బాబు పుట్టాడా పాప పుట్టాడా, సరే ఎవరు పుట్టారో చూద్దాం, నేనే వెళ్ళి చూద్దామని చెప్పి భార్య దగ్గరికి వెళ్ళి చూస్తే పుట్టిన బిడ్డను చూసి ఈ పురుషుడు గావుమని కేకేస్తా కడకడకడ మునుగుతున్నాడంట. ఎందుకో తెలుసా? పుట్టిన బిడ్డ అచ్చం పశువులాగా పుట్టాడట, అచ్చం పశువులాగా పుట్టాడట. పశువుకి ఎట్లా రోమాలు ఉంటాయో సేమ్ పశువు చర్మం ఎలా ఉంటుందో సేమ్ పశువుకి ఎట్లా గిట్టలు ఉంటాయో. భార్య అంటుందట, మనం ఏం పాపం చేసామనండి, గేదె రూపంలో ఉన్న బిడ్డ పుట్టాడు మనకి, మనం చేసిన పాపం ఏంటండి, ఇలాంటి బిడ్డ మనకు పుట్టాడంటే అచ్చముడు గేదెలాగే ఉన్నాడు. ఆ యవనస్తుడు ఏడుస్తా, నా పాపమే నా బ్రతుకునకు శాపం అయిపోయింది. నేను గేదెను చంపిన సంగతి పరాయి వాడికి పగవాడికి తెలియదు, నేను గేదెను చంపిన సంగతి కట్టుకున్న భార్యకు తెలియదు, నా పాపమే నాకు శాపంగా మారిపోయింది. దైవజనమ ఒకసారి ఆలోచించండి. లోకంలో మనుషుడు డబ్బు ఉందని, వయసు ఉందని, అందం ఉందని, యవ్వనం ఉందని రంకెలేస్తూ ఉన్నాడు. అయ్యలారా ఒకసారి వినండి, యవ్వనం ఉంది నిజమే, వయసు ఉంది నిజమే, అందం ఉంది నిజమే, డబ్బు ఉంది నిజమే, ఆ అబ్బాయి రమ్మంటున్నాడు నిజమే, ఈ అమ్మాయి ప్రపోజల్ పంపించింది నిజమే, ఆ అమ్మాయిని బండి మీద ఎక్కించుకొని వెళ్తున్నావు నిజమే, ఈ అబ్బాయి బండి కూడా ఎక్కి విచ్చలవిడిగా బ్రతుకుతున్నావు నిజమే. తస్మాత్ జాగ్రత్త, పాపం శాపంగా మారిపోద్ది, పాపం శాపంగా మారిపోద్ది. అద్భుతం. తరతరాల నుంచి మనుషుని తల మీద శాపపు కాడి వేలాడుతూ ఉంటే యేసుక్రీస్తు ఏం చేశారో తెలుసా? మానవాళి శాపమంతా తన మీద వేసుకొని, ఒక్క మాట చెప్తా, ఒక్క మనిషి చేసిన తప్పుకే అంత వెలవెల్లాడిపోతూ ఉంటే ప్రపంచంలో ఉన్న ప్రజలందరి పాపం యేసుక్రీస్తు వారి మీద పడితే ఆయన ఎంత సిలువ శ్రమను అనుభవించాడో అందుకు ఇంత శ్రమను అనుభవించాడు. విన్నారు ఈ మాట? ఒక్క గేదెను చంపినందుకు ఆయన అంత శిక్ష అనుభవిస్తే యేసుక్రీస్తు వారి మీద పడింది ఒక వ్యక్తి పాపం కాదు. విన్నారా? ఆదాము కాలం మొదలుకొని నేటి మొదలుకొని యేసుక్రీస్తు రెండవ రాకడ వరకు ప్రపంచంలో ప్రజలు చేయబోతున్న ప్రతి పాపపు శిక్ష యేసుక్రీస్తు మీద పడింది కాబట్టే అంతటి శాపగ్రస్తమైన మరణాన్ని పొందుకున్నాడు. అయితే ఒక అద్భుతం చెప్పమంటారా? యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి, నేను పాపిని ప్రభువా, నన్ను క్షమించు నాయనా, ఇక మీదట నేను అలా చేయనయ్యా, నీ కొరకు నీతిగా బ్రతుకుతానయ్యా అని నమ్మి బాప్తిస్మం తీసుకుంటే చాలు, యేసుక్రీస్తు రక్తం ఆ శాపపు కాడిని విరగగొట్టి శాపములో నుండి ఆశీర్వాదానికి నడిపించగలిగిన శక్తి యేసుక్రీస్తు వారి సిలువలో దాగి ఉంది. అందుకనే పౌలు గారు అంటాడు, సిలువ యందు తప్ప మరి దేని యందు నేను అతిశయించను. అయ్యలారా, యేసుక్రీస్తు సిలువ నీడకొస్తే నీవే నా దేవుడవయ్యా, నువ్వు కార్చిన పవిత్ర రక్తధారల ద్వారా నాకు శాప విమోచన కలుగుతుందయ్యా అని విశ్వసించి ఆయన రక్తంతో కడగబడితే తరతరాల శాపపు కాడిని విరగగొట్టగలిగిన శక్తి యేసుక్రీస్తు వారి సిలువలో దాగి ఉంది. తాత ముత్తాతల శాపమైన, తాత ముత్తాతల పాపమైన, చివరికి నీవు చేసిన పాపమైన, నీ పిల్లలు చేసిన పాపమైన, పాపపు శాపం ఏది ఏలుబడి చేయకుండా పాపపు శాపపు కాడిని విరగగొట్టగలిగిన శక్తి యేసుక్రీస్తు వారి సిలువలో దాగి ఉంది. విన్నారా? ఒకసారి సిలువ ఎందుకు అంత విలువ? సిలువ ఎందుకు మన అతిశయం? సిలువ మనకు తీసుకొచ్చిన సిరులేంటి? శాపగ్రస్తుని ఆశీర్వాద కారకుడిగా మార్చింది. చప్పలు కొడుతూ దేవునికి స్తోత్రాలు చెప్తాం. ఎలా మార్చింది సార్? ఆశీర్వాద కారకుడిగా మార్చింది సిలువ. స్పెయిన్ దేశం నుంచి రాజు ఇంగ్లాండ్ దేశానికి వచ్చాడట. ఇంగ్లాండ్ దేశం అప్పటికి రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యం అని అంటారు కదా, ప్రపంచ దేశాలను ఏలుతున్నటువంటి రాజ్యం. ఆ ఇంగ్లాండ్ దేశంలో లండన్ పట్టణంలో ఆ రాజులు పరిపాలన చేసిన రాజభవనానికి వెళ్ళారు.
ఆ రాజభవనంలో గోడల మీద చుట్టూతా ఇంగ్లాండ్ దేశాన్ని పరిపాలన చేసిన రాజుల ఫోటోలు ఉన్నాయి. ఎవరి ఫోటోలు? ఒక్కొక్క రాజు ముఖం చూస్తే ప్రకాశమానమైన వెలుగు, తల మీద బంగారు కిరీటం, ఆ కిరీటాల మీద వజ్రాలు. అందుకోవాలి వజ్రాలు. చెప్పండి సార్. అదే మరి ఇందాకే చెప్పొచ్చు కదా. ఒక్కొక్క కిరీటం మీద వజ్రాలు, వైడూర్యాలు, రాజసం ఉట్టిపడేటట్లుగా ఒక్కొక్క రాజు ఫోటో కనపడుతుంది. ఈ స్పెయిన్ దేశపు రాజు, అబ్బా ఈ రాజు సూపర్, అబ్బాబాబా ఈ రాజుని మించిన రాజు ఈ రాజు, అబ్బాబా ఈ రాజుని మించిన ఈ రాజు, అబ్బా రాజసం ఉట్టిపడుతుంది సార్. ఒక్కొక్కళ్ళ తల మీద బంగారు కిరీటం, వజ్ర వైడూర్యాలను పొదిగించిన అద్భుతమైన కిరీటం. ఈయన ఫోటో బాగుందంటే మించింది ఇది, దీన్ని మించింది ఇది అని ఒక్కొక్క ఫోటోను చూసి మురిసిపోతూ ఆశ్చర్యచకితులై ఒక్క ఫోటో దగ్గరికి వచ్చి, మధ్యలో ఉన్న ఫోటో దగ్గరికి వచ్చి ఆగిపోయాడంట. సార్, ఈ గదిలో ఉన్న ఫోటోలన్నీ బాగున్నాయి, ఈ ఫోటో మాత్రం అస్సలు బాగాలేదు సార్. ఈయన ఒంటి మీద రాజవస్త్రాలు లేవు, దిగంబరిగా కనపడుతున్నాడు, మొల చుట్టూతో కొద్దిపాటి బట్ట, శరీరం అంతా చూస్తే రక్తపు ముద్దల్లా కనపడుతుంది, రాజసం లేశమైన కనపట్ల. అందరి తల మీద బంగారు కిరీటం, వజ్ర వైడూర్యాలతో నిండిన కిరీటం ఉంటే ఈయన తల మీద మొండ్ల కిరీటం ఉంది సార్. ఈ రాజు ఎవరు? ఈ ఫోటో అస్సలు బాగాలేదు సార్, ఈ ఫోటో ఎందుకు పెట్టారు? ఈ రాజు ఎవరు అని అంటే ఇంగ్లాండ్ దేశపు రాజు అన్నాడట, ఈ రాజే తన తల మీద మొండ్ల కిరీటాన్ని పెట్టుకొని మా తలల మీద బంగారు కిరీటాన్ని పెట్టాడు. మా తలల మీదకి బంగారు కిరీటం రావటానికి కారణం మొండ్ల మొగుటదారి అయిన యేసుక్రీస్తే. మా శాపానైనా భరించి, మా అవమానానైనా భరించి, మా నిందనైనా భరించి, మా తిరస్కారాన్ని భరించి తృణీకరించబడిన మమ్మును మూలకు తలరాలుగా దేవుడు మార్చాడు. మా తల మీద బంగారు కిరీటం ఉండటానికి మొండ్ల మొగుటదారి అయిన యేసుక్రీస్తే దీనికి కారణం సార్. క్రాస్ ఆర్ నథింగ్ బట్ రెవరెన్స్, గౌరవం, హోదా. బిడ్డలారా నమ్మండి, ఆ సిలువను నువ్వు ఆశ్రయించాల్సిన రీతిలో ఆశ్రయిస్తే నీకు ఇచ్చే ఆశీర్వాదం ఏంటో తెలుసా? పాత నిబంధనలో అబ్రహాముకు ఏ ఆశీర్వాదం ఇచ్చాడో ఆ ఆశీర్వాదానికి వారసుడుగా నిన్ను మార్చేదే యేసుక్రీస్తు సిలువ. చప్పట్లు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. అబ్రహాముకు 7 రకాల ఆశీర్వాదాలు ఇచ్చాడు. అబ్రహాముతో ఒక మాట అన్నారు, నీ మూలముగా, నీ సంతాన మూలముగా అన్యజనులు ఆశీర్వదించబడతారు. ఒకసారి ఈ మాట చెప్పండి, నీ సంతాన మూలంగా. పెద్దగా ప్రవీణ్ బ్రదర్ పెద్దగా చెప్పాలి, ఏడు కనపడాలి. నీ సంతాన మూలముగా అన్యజనులు ఆశీర్వదించబడతారు. ఎవరి సంతాన మూలంగా? అబ్రహాము సంతాన మూలంగా ఎవరు ఆశీర్వదించబడతారట? ఆ అన్యజనులు ఎవరు? చూసి చెప్పండి. చెప్పాలి. ఆ అన్యజనులు ఎవరంటే మనమే. నీ సంతాన మూలంగా అంటే అబ్రహాము సంతానంలో పుట్టినవాడే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ద్వారా అన్యజనులైన మనం ఆశీర్వదించబడ్డాం. దేవుని మాట రమేష్ అన్న ఎంత ఖచ్చితమో చూడండి. అన్యజనులకు ఈ రక్షణ భిక్షగా దొరకటానికి కారణం అబ్రహాము సంతానమైన నజరేయుడైన యేసుక్రీస్తు వారు. ఆమెన్. ఇప్పుడు సిలువ మనకేమిచ్చింది? రెవరెన్స్. చెప్పాలి. సిలువ మనకేమిచ్చింది? గౌరవం, హోదా. ఎవరో యేసు ప్రభువు నమ్ముకున్న బిడ్డలో పొర్రపాటున మీదే కులం అని అన్నారనుకోండి, రాజులమని చెప్పండి. ఒక్కరు కూడా ఆమెం చెప్పలా. ఏం కులం రా తల్లి? మీదేం కులం అమ్మా? మీదేం కులం? అక్క మీది? రామయ్య అన్న మీది? మాది. సగం డాక్టరు సదానందో. యేసుక్రీస్తు రక్తముతో కడగబడిన మనమందరం రాజులైన యాజకులం. ఎవరి దగ్గర దేబిరిగా ఉండొద్దు. ఎవరితో మాట్లాడేటప్పుడు కూడా మేము పేదవాళ్ళం అండి, మేము నిమ్న జాతి అండి, మేము దళితులు అండి, మేము అణగారిన వర్గం అండి, పొర్రపాటున ఆ మాట నీ నోట రానియొద్దు. నా వైపు చూడాలి. కూటికి పేదోళ్ళమేమో కానీ నీతికి పేదోళ్ళం కాదు సార్. నీతిలో మేము ఐశ్వర్యవంతులం, విశ్వాసములో ఐశ్వర్యవంతులం. ఐశ్వర్యవంతుడకు దేవుని మేము కలిగి ఉన్నాం.
ఇజ్రాయేలు నీ భాగ్యము ఎంత గొప్పది. ఇజ్రాయేల్ కాడు నీ పేరు పెట్టుకో తల్లి. రమేష్ చెప్పుకో. మరి నీ భాగ్యం ఎంత గొప్పది కాకపోతే ఇక్కడ నిలబడి పాట పాడుతున్నావు తమ్ముడా. ఎంత ఏ క్లాస్ చదివే? 100వ తరగతి 200? నాకు తెలిసి 10వ తరగతిలో నీకు వచ్చిన మార్కులన్నీ 100 వచ్చి ఉంటాయి, అన్నీ 6 సబ్జెక్టులు కలిపి. చూసారా? అంటే యేసుక్రీస్తు సిలువ నీడకు ఒకడు వస్తే నీ భుజాల మీద ఉన్న శాపపు కాడి విరగ్గొట్టబడుతుంది. అందుకని పౌలు గారు అంటాడు, క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. చప్పట్లు కొడుతూ స్తోత్రాలు చెప్తా. అయ్యా నా వైపు చూడండి. పొద్దున్నే లేవటంతో నిమ్మకాయలు, పసుపు, కుంకుమ, ఏమంటారు, కాజు, పిస్తా, కోడిగుడ్లు ఏదో చేతపడేసి కనపడ్డాయి అనుకోండి, అవి చూసి ఏమంటారు, యాకోబులో మంత్రం లేదు, పిచ్చి మొహమా. ఇజ్రాయిల్లో శకునం లేదో, సంహార దూత నా ఇంటిలో అడుగు పెట్టలేడు. కారణం పస్కా గొర్రెపిల్ల రక్తం నా ద్వారబంధముల మీద పోయబడి ఉంది. పెద్దగా చెప్తాం ఆమెన్. క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి? ఎవరైనా నిన్ను పట్టుకొని దుమ్మెత్తి పోస్తా, నాశనం అయిపోతుంది, నీ పిల్లలు నాశనం అయిపోతారే అని అంటే వాళ్ళ మాట ఏడవద్దు. వాళ్ళు అన్నప్పుడల్లా గాడ్ బ్లెస్ యూ మై డాటర్, గాడ్ బ్లెస్ యూ మై సన్ అని. ఎందుకో తెలుసా? ఆ శాప మాటలని ఆశీర్వాదాలుగా దేవుడు మారుస్తాడు. మనుషుల శాపం, సాతాను శాపం పొరపాటున నీకు తగలదు. దైవజన్ లేసన గారు ఒక మాట అంటారు, క్రైస్తవుని ఎవ్వడు శపించలేడు, దురాత్మలు శపించలేవు, చీకటి శక్తులు శపించలేవు. మనుషుల శాపం క్రైస్తవుడికి తగలదు. లోకంలో ఏ శక్తి క్రైస్తవుని శపించలేదు. వాడు తన్ను తాను శాపగ్రస్తుని చేసుకుంటే తప్ప. కొసమీరు పొంది ఎక్కడ మరి? కొసమీరు నిన్ను నీవు శాపగ్రస్తుని చేసుకుంటే తప్ప. ఎస్, నన్నెవడు అణచలేడు, నన్నెవడు తొక్కలేడు. తొక్కాలని లోకమంతా వేరైపోయినా దేవుడు నిలవబెట్టిన వ్యక్తిని ప్రపంచంలో ఎవడు తొక్కలేడు. నన్నొక్కనే నిలవబెట్టాడు అనుకుంటున్నారా? సిలువంటేనే నిలవబెట్టడం. నిన్ను ఆయన నిలవబెట్టాడు. నిన్ను నీవు కూల్చుకుంటే తప్ప, నిన్ను నీవు అణుచుకుంటే తప్ప, నీ చేతులారా నువ్వు పాడు చేసుకుంటే తప్ప దేవుడు దీవించిన మనుషుని ప్రపంచంలో ఎవ్వడు అణచలేడు. అది పౌలేరిగా అంటాడు, ఒకప్పుడు ధర్మశాస్త్రం అనే అతిశయం ఉండేదయ్యా, ఇజ్రాయేలీయులు అనే అతిశయం నాకు ఉండేదయ్యా, 8వ దినాన సున్నతి చేయబడ్డానని అతిశయం నాకు ఉండేదయ్యా. ఇప్పుడే కాదు, ఇక మీదట ఎన్నటికైనా సిలువ యందు తప్ప, సిలువ యందు తప్ప మరి దేని యందు నేను అతిశయించను. చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్తా. మూడవది ఓ స్టాండ్స్ ఫర్ ఓవర్కమ్, జై జీవితం. సిలువ మానవాళికి ఇచ్చే గొప్ప విజయం ఏంటో, సిలువ మానవాళికి ఇచ్చే ఆశీర్వాదం ఏంటో తెలుసా? జై జీవితం. దేని మీద? సాతాను మీద. దేని మీద? సాతాను కలుగు చేసే పాపపు ప్రేరేపణల మీద అఖండమైన విజయాన్ని ఒక వ్యక్తికి ఇవ్వగలిగిన శక్తి సిలువలో దాగి ఉంది. విన్నారా ఈ మాట? ఎందుకు సిలువలో దాగి ఉందో తెలుసా? నేనంట, నిజంగా ఒక వ్యక్తి సిలువను సరైన రీతిలో ఆశ్రయిస్తే, యేసుక్రీస్తు పాదాలు సరిగ్గా పట్టుకుంటే, యేసుక్రీస్తు సిలువను ఆశ్రయించిన వాడు ఎన్నడూ పాపము చేయలేడు. ఒకవేళ ఎప్పుడైనా జారితే అందులో నిలవబడలేడు, వెనువెంటనే బయటకు వస్తాడు. దురాత్మలతో దునుమాడే శక్తి యేసుక్రీస్తు సిలువ ద్వారా ఒక వ్యక్తి పొందుకోగలుగుతాడు. విన్నారు ఈ మాట? వేడితో దురాత్మలతో దునుమాడే శక్తి యేసుక్రీస్తు సిలువలో నుంచి ఒక క్రైస్తవుడు పొందుకుంటాడు. ఎందుకయ్యా? సిలువ ఏం చేసింది? యేసుక్రీస్తు వారు ఎప్పుడైతే తన రక్తపు చుక్కలను నేల మీద చిందించారో, ఆ రక్తపు చుక్కలు నేల మీద ప్రోక్షించబడిన తోడనే శత్రువైన సాతానట నిరాయుధుడయ్యాడట. అందుకనే సిలువ వెర్రితనం కాదు, విజయోత్సవం. చూడండి ఆ మాట. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం 15వ వచనం ఒకసారి చూడండి. అందరూ చూడాలి. బహు విలువైన మాటలు.
అందరూ చూడాలి. నాతో కలిసి, దేవుడు వ్రాతపూర్వకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను ఉండిన పత్రములను మేకులతో సిలువ కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డు లేకుండా దాన్ని ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ క్షమించి, ఇక్కడి నుంచి చెప్పండి, ఆయనతో కూడా మిమ్మల్ని జీవింపజేసెను. ఇక్కడి నుంచి పెద్దగా, ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులను చేసి సిలువ చేత విజయోత్సవంతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుక కనపరిచెను. చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. దైవజనమా, ఆ మాట చూపించుతాడు. యేసుక్రీస్తు వారి సిలువ రక్తం అట, చూడండి, ప్రధానులను అధిపతులను అధికారులను నిరాయుధుల్ని చేసిందట. నిరాయుధుల్ని చేసి యేసుక్రీస్తు వారి సిలువ శక్తి వారిని పట్టి బయటకు తెచ్చి అంటాడు, ఇదిగో ప్రజలారా, నా కొరకు నీతిగా బ్రతకాలనుకున్న ప్రజలారా, శత్రువైన సాతాను ఉన్నాడు, కానీ వాడు నిరాయుధుడయ్యాడు. ఈడిప్పుడేం మిమ్మల్ని ఏం చేయలేడు. నా సిలువ చెంతకొస్తే వాడి మీదే మీ ఆధిపత్యం, వాడి మీదే మీరు జయ జీవితాన్ని పొందుతారు, వాడిని మీరు గెలుస్తారు, వాడి చేతిలో మీరు ఓడిపోరు. ఎందుకో తెలుసా? వాడిని నేను నిరాయుధుని చేశా, ఇదిగో నా సిలువ శక్తి ద్వారా వాడిని పట్టి తెచ్చి బాహాటంగా వేడుకగా కనపరుస్తున్నాను అంటాడు. ఒక్క మాట, నిరాయుధుని చేయటం అంటే ఓ మాట. పాము ఉంది. పాము అంటే మనకు ఎందుకు భయం కలిగిద్ది అంటే దానికి ఏముందో చెప్పండి? విషం. విషపు కూరలన్నింటినీ విరగొట్టేశాడు. రైట్, విషపు కూరలు విరగొట్టాడు. అంత మాత్రమే కాదు, దాని తలను చెతగొట్టాడు. నా వైపు చూడాలా? ఏం చెతగొట్టాడు? యేసుక్రీస్తు వారి సిలువ శక్తి సైతాను గడి తలని చెతగొట్టింది నిజమే, కానీ పాము చచ్చిపోయినా కూడా చెప్పండి, కాటేస్తుందా? ఎవర్రా మనిషి, నీ తెలివి సేకటపడా, ఇంకెక్కడ కాటేస్తుందిరా నాయన, తలే చెతగొడితే? చెప్పండి, చెప్పాలి. తోక ఆడేస్తుంది, దాన్ని చంపగలుగుతావా లేదా? అదే వచ్చిన దరిద్రం. ఇప్పుడు ఆడంతా నిరాయుధుడు అయిపోయాడు, తల చెతగొట్టేశాడు. యేసుక్రీస్తు వారి రక్తపు బిందువులు ఎప్పుడైతే నేల మీద పడ్డాయో శత్రువైన సాతాను నిరాయుధుడయ్యాడు. మనలను ఆయుధదారులుగా ప్రభు మార్చాడు. వాడు నిరాయుధుడయ్యాడు, మనలను ఆయుధదారులుగా మార్చాడు. మన ఆయుధం ఏంటి? యేసుక్రీస్తు రక్తం. మన ఆయుధం ఏంటి? విశ్వాసం. మన ఆయుధం ఏంటి? పరిశుద్ధాత్మ. మన ఆయుధం ఏంటి? పరిశుద్ధాత్మ భాషలు. మన ఆయుధం ఏంటి? ప్రార్థనా జీవితం. మన ఆయుధం ఏంటి? కూర్చున్న లేచిన స్తుతి స్తోత్రం. ఈ స్తుతి స్తోత్రాలే ప్రతి ప్రాకారాన్ని పడగొట్టడం ప్రారంభిస్తాయి. ప్రైజ్ ది లార్డ్. కొంచెం గట్టిగా చెప్తాం, ప్రైజ్ ది లార్డ్. యేసయ్య సైతాను గారి తలని ఏం చేశాడు చెప్పండి? సర్పం ఉంది, లేకపోలేదు. సైతాను గాడు ఉన్నాడు భూమి మీద, కానీ ఉన్నాడు, కానీ ఎట్లా ఉన్నాడు? నిరాయుధుడయ్యాడు. ఏమాడిస్తున్నాడు? తోకంగా చంపలేమా సార్? ఈజీగా, పెద్దగా చెప్పానా? సైతాను గాడి గురించి కూడా పేతురు గారు అంటాడు, మన విరోధిగా అపవాది ఎవరిని మృంగుదునా అని గర్జించు సింహం వల్లే తిరుగుతున్నాడు అంటాడు. ఒకసారి చెప్పండి, ఎవరిని మృంగుదునా? సింహం మింగిద్దా చీల్చిద్దా? చెప్పాలి. సింహం చీల్చిద్దా మింగిద్దా? ఏమండి, అన్నం నవిలేదెవరు? అన్నం మింగేదెవరు? అక్క విజయక్క అంటారు చూసారు పెద్దవాళ్ళు. పళ్ళన్నీ రాలిపోయిన తర్వాత ఇక తినే తినడానికి దంతాలు ఉండవు కదా, వాళ్ళదంతా మింగుడు సెక్షనే. సైతాను గడు వాడు చీల్చేవాడు వాస్తవంగా, కానీ వాడు మింగుతున్నాడంట. ఎందుకు మింగుతున్నాడో తెలుసా? వాడి కూరలన్నీ సిలువ శక్తి పెరికేసేసేసాను. సైతాను గాడు ఉన్నాడు కూరలు లేనోడు, వాడికి పంజా ఉంది కానీ గోరులు లేవు. సాధారణమైన వాడు. నేను అంటానండి, మొసలి నీళ్ళల్లో ఉన్నంతకాలమే వాడి బలం. నీళ్ళల్లో నుంచి మొసలిని బయటికి తీసుకొచ్చామా, కుక్క పిల్ల కూడా దాంతో డిస్కో డ్యాన్స్ ఆడుకుంటుంది. మీకు తెలుసా? కుక్క పిల్ల కూడా మొసలితో ఆడుకుంటుంది. దైవజనమా, సైతాన్ గాడు నీళ్ళల్లో ఉన్న మొసలి కాదు, నీళ్ళల్లో నుంచి బయటకు తేబడిన మొసలి యేసుక్రీస్తు వారి సిలువ రక్తము ద్వారా. అందుకని నేను అంట, పాత నిబంధనలో చూడండి, ఆదాము కాలం మొదలుకొని మానవాళి మీద కాటేసి
కోట్ల కొలది ప్రజలను సైతానుగా ఈడ్చుకుంటా వచ్చాడు. పాత నిబంధనలో వాడు పనిచేసినంత బలంగా, ప్రభావంగా నేటి కాలంలో, క్రొత్త నిబంధన కాలంలో వాడు చెయ్యడు, పెద్దగా చెయ్యడు, చెయ్యలేడు. ఎందుకు? ఏమండి, బొమ్మ పిస్టల్ తీసుకుని ఎంతసేపు బెదిరిస్తాడు సార్? ఎంతసేపు బెదిరిస్తాడు? వాడి దగ్గర ఉంది పిస్టల్ కాదు. చెప్పాలి. వాడి దగ్గర పిస్టల్, పాత నిబంధనలో పిస్టల్ ఉండేది వాడి దగ్గర. పాత నిబంధనలో పిస్టల్ ఉండేది. యేసుక్రీస్తు వారి రక్తం వాడిని నిరాయుధుడిని చేసింది. దైవజనమా, యేసుక్రీస్తు రక్తాన్ని నిజంగా నువ్వు ఆశ్రయిస్తే అపవిత్రమైన ఈ లోకంలో కూడా పవిత్రుడిగా నువ్వు బ్రతకాలనే మంట నీకు ఉండాలి. కానీ చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. అవునో కాదో? క్రొత్త నిబంధన యేసుక్రీస్తు వారి రక్తపు శక్తికి, ధర్మశాస్త్రపు శక్తికి తేడా చెప్తాను. ఐగుప్తు దాసత్వంలో నుంచి 6 లక్షల మంది యోధులు విడిపించబడ్డారు. కనానుకు చేరింది ఎంతమంది? ఇస్తూ రేషియో లెక్కేయండి. 6 లక్షల మంది బయలుదేరితే పర్సంటేజ్ లెక్క చెప్పాలంటే ఇక అది సక్సెస్ పర్సంటేజ్ ఎంత అంటే పాయింట్ ఎంతో ఇక ఇప్పుడేమి లెక్క వేయద్దులే తమ్ముడా. క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు వారు 12 మంది శిష్యులు, 12 మంది అపోస్తులను ఏర్పరచుకున్నాడు. 12 మందిలో దారి తప్పింది ఎంతమంది? సక్సెస్ రేషియో 12 మందిలో ఒక్కడే ఫెయిల్ అయింది, 11 మంది సక్సెస్ అయ్యారు. ఆ వ్యక్తి కూడా తొందరపడకుండా యేసయ్య దగ్గరకు వచ్చి క్షమాపణ అడుగుంటే 100% సక్సెస్. క్రొత్త నిబంధన సక్సెస్ రేటు 90% అబౌవ్. ఎందుకంత సక్సెస్ రేట్ వచ్చిందో తెలుసా? ఆ సక్సెస్ రేట్ ఇచ్చిందే యేసుక్రీస్తు వారి సిలువ శక్తి. చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. అందుకని ప్రకటన గ్రంథంలో భలే చక్కటి మాట రాసింది. చూడండి ఆ మాట. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 9వ వచనం నుంచి 11వ వచనం వరకు అందరూ చూడాలి. నాతో కలిసి కాస్త గంభీరంగా చెప్పడానికి ప్రయత్నం చేయండి. కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాది అనియు సాతాననియు పేరుగల ఆది సర్పమైన ఆ మహాఘట సర్పము పడద్రోయబడిన, అది భూమి మీద పడద్రోయబడిన, దాని దూతలతో కూడా పడద్రోయబడిరి. మరియు ఓ గొప్ప స్వరము పరలోకమందు ఇలా చెప్పుట వింటిని, రాత్రింబవళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరము మోపువాడైన అపవాది పడద్రోయబడి ఉన్నాడు గనుక ఇప్పుడు రక్షణయు శక్తియు రాజ్యమును మన దేవుని వాయను, ఇప్పుడు అధికారము ఆయన క్రీస్తుదాయను. ఒకసారి ఆగండి తమ్ముడు. ఇప్పుడు అన్నాడు అంటే ఒకప్పుడు రక్షణ ఎవరిది? ఒకప్పుడు శక్తి ఎవరిది? ఒకప్పుడు రాజ్యం ఎవరిది? అపవాదిది. ఒకప్పుడు వాడి శక్తిపరుడే, ఒకప్పుడు రాజ్యం వాడిదే. ఇప్పుడైతే ఎస్ చెప్పండి, ఇప్పుడు రక్షణ శక్తి రాజ్యము మన దేవుని వాయను, ఇప్పుడు అధికారము ఆయన క్రీస్తుదాయను. 11వ వచనం అద్భుతం. నాతో కలిసి అందరూ చెప్పండి. వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వారిని జయించి ఉన్నారు. చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. వారిని జయించి ఉన్నారు. వాడంటే ఎవడు? సైతాను గారిని వాళ్ళు జయించారు. ఎలా జయించారట? గొర్రెపిల్ల రక్తాన్ని బట్టి. చెప్పండి. గొర్రెపిల్ల రక్తాన్ని బట్టి, తామిచ్చిన సాక్ష్యాన్ని బట్టి శత్రువైన సాతాను జయించారట. మరొకసారి మిమ్మల్ని అడుగుతాను, దేన్ని బట్టి జయించారు? అందుకని బిడ్లారా, కూర్చున్నా లేచినా యేసు రక్తం, యేసు రక్తం, యేసు రక్తం, యేసు రక్తం, యేసు రక్తం, యేసు రక్తం. శత్రువును దునుమాడే శక్తి యేసుక్రీస్తు రక్తములో దాగుంది. యేసుక్రీస్తు రక్తపు స్మరణ చేస్తూ ఉంటే సాతానుగాడు గడగడలాడుతూ ఉంటాడు. సాతానుగాడిని ఓడించగలిగిన శక్తి యేసుక్రీస్తు రక్తములో దాగుంది. ఈ సంగతి పౌలు ఎరిగి అంటాడు, సిలువ యందు తప్ప. ధర్మశాస్త్రం సైతాన్ని వణికించలా, యేసుక్రీస్తు రక్తం సైతాన్ని గాడిని ఉడికించింది. చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దాం గట్టిగా. అందుకని ప్రతి పరిస్థితిలో
యేసు రక్తం, యేసు రక్తం, యేసు రక్తం, యేసు రక్తం, యేసు రక్తం, యేసు రక్తం, యేసు రక్తం అని ఆ రక్తాన్ని పదే పదే మనం స్మరించుదుంగాక. రక్తపు శక్తి ద్వారా శత్రువును మనం జయించుదుంగాక. 4, 5 ముగిస్తాను. C stands for connection, R stands for reverence, O stands for overcome, S stands for sanctification. దుర్నీతిపరుణ్ణి నీతిపరుడుగా మార్చగలిగిన శక్తి యేసుక్రీస్తు సిలువలో మాత్రమే ఉంది. ధర్మశాస్త్రం ఉంది కదా, నువ్వు పాపివని నేరస్థాపన చేసింది, కానీ పాపిని పవిత్రుడిగా మార్చలేకపోయింది. విన్నారు ఈ మాట? ధర్మశాస్త్రం ఏం చేసింది? నువ్వు పాపివి, నువ్వు అపవిత్రుడివి, ఇలా దుర్మార్గంగా బ్రతికావు, నువ్వు చెడ్డోడివి, నువ్వు చెడ్డదానివని పాపాన్ని నేరస్థాపన చేసింది, కానీ పాపిని పవిత్రుడిగా మార్చలేకపోయింది ధర్మశాస్త్రం. యేసుక్రీస్తు సిలువ ఏం చేసిందో తెలుసా? ధర్మశాస్త్రము చేయలేని కార్యాన్ని యేసుక్రీస్తు వారి సిలువ జరిగించింది. చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం. 5వ అధ్యాయం 9వ వచనం. అందరూ చూడండి. బహు విలువైన మాటలు అక్కడ రాసి ఉన్నాయి. నాతో కలిసి అందరూ చెప్పడానికి ప్రయత్నం చేయండి. రైట్. కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షించబడుదుము. ఇక్కడ ఆగుదాం, నా వైపు చూడండి. కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి, ధర్మశాస్త్రానికి యేసుక్రీస్తు వారికి ఉన్న ప్రధాన వ్యత్యాసం, ధర్మశాస్త్రం నువ్వు పాపివి అంది. యేసుక్రీస్తు ఏం చేశారో తెలుసా? తన ప్రశస్తమైన రక్తాన్ని చిందించి పాపిని పవిత్రుడిగా మార్చాడు. దుర్నీతిపరుని నీతిపరుడుగా తీర్చిదిద్దాడు. యేసయ్యకు మహిమ కలుగునుగాక. గట్టిగా చెప్తాం, యేసయ్యకు మహిమ కలుగునుగాక. మీకు అర్థమయ్యే భాషలో చెప్తాను. ధర్మశాస్త్రానికి చూడండి, ధర్మశాస్త్రానికి యేసుక్రీస్తుకున్న తేడా, ఒక రోగి హాస్పిటల్కి వెళ్ళాడు, బ్లడ్ చెకప్ చేయించాడు. ఆయనకి ఏమేమి జబ్బులు ఉన్నాయో రిపోర్ట్ వచ్చింది. రిపోర్ట్ ఏం చెప్పిద్దంటే, నీకు షుగరు 350 ఉంది. 350 అయిందంటే రేపు మాపు వేలు కట్ చేయాలా, కాలు కట్ చేయాలి. నీకు షుగరు, కిడ్నీలు పాడైపోద్ది, లివర్ పాడైపోద్ది, కంటి చూపు పోద్ది, తర్వాత ఈ పరిస్థితి వస్తుంది. నీకు బీపీ ఉంది, ఇంకొంచెం ఉప్పు తింటే నీకు బీపీ 190కి పోద్ది, 190కి పోయిందంటే బ్రెయిన్ స్ట్రోక్ వస్తుంది, బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిందంటే పక్షవాతం వచ్చేస్తుంది, పక్షవాతం వచ్చిందంటే ఇట్లా అయిపోద్ది నీ పరిస్థితి అని రిపోర్టు బీపీని ఇంకాస్త పెంచుతుంది. ఇది ధర్మశాస్త్రం. ఈ రిపోర్ట్ని తీసుకెళ్ళి డాక్టర్ దగ్గరికి వెళ్ళామనుకోండి, చెప్తాడు, ఏం కంగారు పడదు సార్, ఇవాళ రేపు దక్షిణ భారతదేశం వాళ్ళకి షుగర్ అనేది ఒక వరం, బీపీ అనేది ఒక వరం, ఏం టెన్షన్ పడదు సార్. కాకపోతే కొంచెం స్వీట్ తగ్గించు కాదు తినకు, రైస్ కొంచెం తగ్గించు, ఆకలేనప్పుడు అంతంత తిను, ఒకేసారి సియోను కొండలాగా పెట్టుకోకు, ఒకేసారి పేద కొండలాగా పెట్టుకొని, కొంతమందికి కళ్ళ నిండా కనపడితేనే కాకి కన్ను, కంటి నిండా కనపడితేనే అమ్మాయి అని మనోడు బ్యాటింగ్కి దిగుతాడు. అప్పుడు అట్లా తినొద్దురా నాయన, ఏం లేదు, ట్యాబ్లెట్ ఉంటుంది పలాంది, ఈ ట్యాబ్లెట్ వేసుకో. ఇంకా విచిత్రం ఏంటంటే నువ్వు డైట్ చక్కగా పాటిస్తే అందరూ బ్రతికే దినాల కంటే షుగర్ పేషెంట్లు ఎక్కువ కాలం బ్రతుకుతారంట. ఆహా, అలాగా నాకు వస్తే బాగుండు కాక అనుకునేవు కాక, ఎందుకు ఆ బాధ? అయితే ఇక్కడ వినండి, ఇప్పుడు ప్రిస్క్రిప్షన్ ఇస్తాడు, డాక్టర్ దగ్గరికి వెళ్తే ప్రిస్క్రిప్షన్ ఇస్తాడు. రిపోర్ట్ ఏం చెప్పింది? రిపోర్టు ధర్మశాస్త్రం అయితే ఆ ప్రిస్క్రిప్షన్ ఇచ్చిన డాక్టరే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు, ఆ మందే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. బిడ్డలారా, నా వైపు చూడండి. నిజంగా ప్రభువును నువ్వు పట్టుకోవాల్సిన రీతిలో నువ్వు పట్టుకుంటే నీ పాపాన్ని క్షమించటమే కాదు, గడిచిన దినాల్లో నీ నేలుబడి చేసిన పాపం ఇంకెన్నడూ కనపడకుండా
పాపపు ఆనవాళ్ళు నీలో కనపడకుండా పరిపూర్ణమైన పవిత్రుడిగా నిన్ను మార్చగలిగిన వాడు యేసుక్రీస్తు వారు. యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం. యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం. అద్భుతమైన మాట అక్కడ అంటాడు. నాకు ఈ మాట చెప్పడానికి భలే ఇష్టం. తమ్ముడు, బాల్కనీలో ఉన్న బిడ్డలందరూ నోరు తెరిచి చెప్పండి ఒకసారి. 3వ అధ్యాయం నాతో కలిసి. పాపములను తీసివేయుటకై ఆయన ప్రత్యక్షమాయనని మీకు తెలియను, ఆయన యందు పాపమేమీ లేదు. ఒకసారి నా వైపు చూడండి. తమ్ముళ్ళారు అందరు నా వైపు చూడండి. అమ్మ, బాల్కనీలో ఉన్న బిడ్డలు కూడా. పాపములను తీసివేయుటకై ఆయన ప్రత్యక్షమాయను. యేసయ్య ఎందుకు ప్రత్యక్షమయ్యారు? చాలామంది ఎంతవరకు వచ్చి ఆగుతారంటే యేసయ్య పాపాలు క్షమించే దేవుడు అన్నంత వరకే ఆగుతారు. నో డౌట్, పాపాలను క్షమించే దేవుడు. పాపాలను క్షమించటం మాత్రమే కాదు, ఆ పాపపు బేజం మరి అన్నడు కనపడకుండా కోకటి వేళ్లతో సహా దాన్ని పికిలించడానికి దేవుడు శక్తి కలిగినటువంటి వాడు. ఐగుప్తీయులు ఇశ్రాయేలుని తరిమారా లేదా? కొన్ని పాప సంబంధమైన కార్యక్రమాలు మనల్ని తరిమాయి కదా. యేసుక్రీస్తు ప్రభువారు అంటారు, దేవుడు అక్కడ అంటాడు ఎర్ర సముద్రం దగ్గర, ఇశ్రాయేలీయులారా భయపడకండి, నేడు నీవు చూసిన ఐగుప్తీయులను ఇంకెన్నడూ నీవు చూడవు అన్నాడు. చూసారా? తర్వాత చూడలా, చచ్చిన శవాల్లాగా చూశారు. బిడ్లరా, యేసయ్య సిలువను నువ్వు చక్కగా ఆశ్రయిస్తే గడిచిన దినాల్లో ఏ పాపం నిన్ను ఏలుబడి చేసిందో ఆ పాపం చచ్చిన స్థితిలో నీ జీవితంలో చూసేటట్లుగా దేవుడు కార్యం చేస్తాడు. అంతకాలం నీ మీద ఎగిరిన పాపం, ఒకవేళ గర్విస్తుదానివా, కోపిస్తుదానివా, ఎవరైనా మాట అంటే ఓర్చుకోలేని దానివా, సహనం లేని దానివా, నోటి దురుస్థానం కలిగిన వాడివా, మోహపు చూపు కలిగిన వాడివా, తప్పుడు ఆలోచన కలిగిన వాడివా, చూడకూడదు అనుకుంటూ చెడు చూసేటువంటి మనస్తత్వమా, త్రాగకూడదు అనుకుంటూ స్మోకింగ్, డ్రింకింగ్, దేవునికి ఆయాస్కరమైన వాటిని త్రాగి తిని అలాంటి వ్యక్తిత్వం నీలో ఉందా? ఒక్క మాట, యేసయ్య సిలువ చెంత చేరి నేను మారాలనుకుంటున్నానయ్యా. ఎంతకాలం ఈ రోత బ్రతుకు? ఎంతకాలం ఈ వేషధారణ? ఎంతకాలం ఈ పగటి వేషగాడిలాగా నేను బ్రతుకుతా? ఇటొక్కాలు అటొక్కాలు వేసి నులువెచ్చని జీవితం ఎంతకాలం? నేను మారాలనుకుంటున్నా యేసయ్య, నన్ను మార్చేసయ్యా. హృదయపు లోతుల్లో నుంచి ఏడుస్తూ నువ్వు ప్రార్థన చేయాలి. కానీ గత కాలంలో నీ మీద నాట్యమాడిన పాపం మరి అన్నడూ కనపడకుండా వాటిని లయపరచడానికి దేవుడి శక్తి కలిగిన వాడు. పాపములను క్షమించటానికి మాత్రమే కాదు, పాపములను తీసివేయుటకై ఆయన సిలువ మాను మీద ప్రత్యక్షమయ్యాడు. యేసయ్యకు మహిమ కలుగును గాక. ఈ సంగతి పౌలు ఎరిగి అంటాడు, అయ్యా ధర్మశాస్త్రం బలులు గూర్చి చెప్పిందయ్యా, ఇప్పుడు బలి అర్పిస్తే మరలా తప్పు చేస్తే మరలా బలి అర్పించాల్సి వచ్చేదయ్యా. ధర్మశాస్త్రము ఏది చెయ్యజాలకపోయినో యేసుక్రీస్తు వారి సిలువది చేసింది అంటాడు. సిలువ యందు తప్ప చెప్పాలి. నేను చెప్పి నీ 4 కార్యక్రమాలు నీ డబ్బు చేయగలదా? నీ కులం చేయగలదా? నీ ఇంటి పేరు చేయగలదా? నీ ఊరి పేరు చేయగలదా? నరసాపురం చేయగలదా? ఒకవేళ చేయాలని నమ్ముకుంటే గోదావరిలో ముంచుతుందన్న, నా జాగ్రత్త, సముద్రంలో ముంచుతుంది. ఏది చేయలేని కార్యం యేసుక్రీస్తు వారి రక్తం చేసింది. ఆఖరి మాట ఎస్, CROS, లాస్ట్ ఎస్. ఇట్స్ ద సింబల్ ఆఫ్ స్టెప్ టు హెవెన్. ఒకసారి చూడండి, ఇది చెప్పి నేను ముగిస్తా. యేసుక్రీస్తు వారు చనిపోవటంతో ఆఖరి మాట అనటంతో బైబిల్లో మనం చూస్తాం కదా, దేవాలయపు తెర రెండుగా చిరిగిపోయిందట. ఎందుకు చిరిగిపోయిందో తెలుసా? అతి పరిశుద్ధ స్థలములో అందరూ ప్రవేశించడానికి, అతి పరిశుద్ధ స్థలం అంటే పరలోక పట్టణంలో ప్రవేశించడానికి అందరికీ మార్గాన్ని తెరిచింది యేసుక్రీస్తు వారి సిలువను ఎప్పుడైనా చూసారా? అదిగో ఇది సిలువ. ముగిస్తున్నా. ఒక నిలువు కర్ర, ఒక అడ్డకర్ర. చెప్పండి సాల్మను. ఒక నిలువు కర్ర, ఒక అడ్డకర్ర. ఇంకోసారి, ఒక నిలువు కర్ర, ఒక అడ్డకర్ర.
పతనమైపోయిన మనిషికి గుర్తు, భూ సంబంధమైన మనిషికి గుర్తు. పతనమైపోయిన మనిషిని లేవనెత్తే నిలువు కర్రే యేసుక్రీస్తు వారి సిలువ శక్తి. ఎక్కడికి లేవనెత్తుతో తెలుసా? భూలోకం నుండి పరలోకం దాకా లేవనెత్తే శక్తి. సిలువ చెంతకు రాకపోతే పరలోక రాజ్య ప్రవేశం దొరకదు. నీ నీతి క్రియలు దేవుని ఎదుట మురికి గుడ్డలు. యేసయ్య నా దేవుడని నమ్మి బాప్తిస్మం తీసుకోకుండా నువ్వు ఎన్ని నీతి క్రియలు చేసినా నీ నీతి క్రియలు దేవుని ఎదుట మురికి గుడ్డ. ఒకడు పరలోక రాజ్యంలో ప్రవేశించాలంటే ప్రతి మనుషుడు తప్పకుండా సిలువ చెంతకు రావాలి. ఈ సిలువ రక్తం మనిషిని అతి పరిశుద్ధ స్థలమని పిలువబడుతున్న పరలోక రాజ్య ప్రవేశం సమృద్ధిగా కలుగు చేయగలిగిన శక్తి యేసుక్రీస్తు వారి సిలువలో మాత్రమే దాగుంది. ధర్మశాస్త్రంలో ఎక్కడ పరలోకపు నిరీక్షణ అంతగా కలుగు చేయాల. పరలోక నిరీక్షణ కలుగు చేసింది యేసుక్రీస్తు వారి సిలువ. ఇది పౌలెరిగి, అయ్యా ఒకప్పుడు నా మతం అని రెటమతంగా ఉండేవాడిని అయ్యా. ఈ మతం పట్టుకున్న బ్యాచ్ అంతా రెటమతం బ్యాచే. తెలుసా రెటమతం అంటే? తెలీదా? సరే తర్వాత చెప్తా. ఈ మతం అని ఈ మత అహంకారంతో బ్రతికే బ్యాచ్ అంతా రెటమత బ్యాచే. పౌలు కూడా అదే బ్యాచ్. ధర్మశాస్త్రం నాకేమీ చేయలేకపోయిందయ్యా. పరలోకం వైపు అడుగులు వేసేటట్లుగా పరలోకానికి దారి చూపించింది నీ సిలువేనయ్యా. సిలువ యందు తప్ప మరి దేని యందు అతిశయించును. ఆ అతిశయంలో బ్రతికే కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమెన్.